19 టీవీ ఇక డీటెయిల్స్లోకి వెళ్తే వైసీపీ పార్టీకి చింతలపూడి ఎమ్మెల్యే వీఆర్ ఎలిజా రాజీనామా చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వం తనను మోసం చేసి రోడ్డు మీద నిలబెట్టిందని మండిపడ్డారు. 5 ఏళ్ల పాటు ప్రజల కోసం పనిచేశానని, నా పనితీరు ప్రజలకు నచ్చింది కానీ పెత్తందారులకు నచ్చలేదని అన్నారు. తనకు సీటు ఇస్తే పెత్తందారులకు మనుగడ ఉండదని సీటు రాకుండా చేశారన్నారు. కార్యకర్తల సలహాలు సూచనల మేరకు త్వరలో నిర్ణయం తీసుకుంటానని ఎలిజా తెలిపారు. వైసీపీ పార్టీకి చింతలపూడి ఎమ్మెల్యే వీఆర్ ఎలిజా రాజీనామా చేయనున్నారు. వైసీపీ ప్రభుత్వం తనను మోసం చేసి రోడ్డు మీద నిలబెట్టిందని మండిపడ్డారు. 5 ఏళ్ల పాటు ప్రజల కోసం పనిచేస్తారని, నా పనితీరు ప్రజలకు నచ్చింది కానీ పెత్తందారులకు నచ్చలేదని అన్నారు. తనకు సీటు ఇస్తే పెత్తందారులకు మనుగడ ఉండదని సీటు రాకుండా చేశారన్నారు. కార్యకర్తల సలహాలు సూచనల మేరకు త్వరలో నిర్ణయం తీసుకుంటారని ఎలిజా తెలిపారు. నేను ఆత్మాభిమానంతో, ఆత్మ గౌరవంతో నేను ఇక్కడ పనిచేశాను. పెత్తందారులకి నేనంటే నచ్చలేదు. ఎందుకంటే నేను వాళ్ళ కాళ్ళు మొక్కను, వాళ్ళకి తలొక్కను. ఎప్పుడైనా కానీ అవసరమైతే నేను ఏదైనా వదులుకుంటాను తప్పితే పెత్తందారీతనానికి లేకపోతే నా మీద ఏదో ఇది చేయటానికి నేను ఎవరిని ఒప్పుకోను. ఇలాంటి సందర్భంలో ఏంటంటే వాళ్ళకి నచ్చలేదని, నా పనితీరు బాగాలేదని చెప్పేసి వాళ్ళు అంటారు. యాక్చువల్గా ఏంటంటే జరిగింది, నేను ప్రజలకు సేవ చేద్దామని వచ్చాను. ముఖ్యమంత్రి గారు నాకు ఒక అవకాశం ఇచ్చారు. నేను ఎమ్మెల్యేగా పోటీ చేశాను, గెలిచాను. ముఖ్యమంత్రి గారు ఏదైతే ఆదేశాలు జారీ చేశారో ఖచ్చితంగా ఆ ఆదేశాల ప్రకారమే నేను పనిచేశాను. ముఖ్యమంత్రి గారి ఉద్దేశాలు, ఆయన యొక్క అభిప్రాయాలు అవన్నీ కూడా నేను ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఇంప్లిమెంట్ చేశాను. కేవలం ఏంటంటే పార్టీ ఆదేశాలు కాకుండా మేం చెప్పేది చెయ్యి అని చెప్పేసి కొంతమంది అడిగినప్పుడు నేను దాన్ని వ్యతిరేకించాను. పార్టీ ఆదేశాలే నాకు శిరోధార్యం అని చెప్పాను. అందువల్ల వాళ్ళకి నాకు గొడవ అయింది తప్పితే, అందువల్ల వాళ్ళని వ్యతిరేకించారు తప్పితే నా పనితీరు బాగోలేదనేది ప్రజలు చెప్పాలి. ఎవరో పెత్తందారులు చెప్పడం కాదు. నా పనితీరు బాగోకపోతే ప్రజలు చెప్పాలి. ఆ పనితీరు బాగోకపోతే కనీసం ఇప్పుడు 5 ఏళ్ళు అయింది. 5 ఏళ్ళలో పనితీరు బాగుండి లాస్ట్లో ఈ 3 నెలల ముందు, 4 నెలల ముందు పనితీరు బాగోలేదని చెప్పడం ఏంటి? ఇది చాలా కుట్రపూరితంగా జరిగినటువంటి విషయం. ఇది కొంతమంది పెత్తందారులు కుట్ర పన్ని నాకు ఇక్కడ సీటు వస్తే వాళ్ళ యొక్క మనుగడ ఉండదని భయపడి నాకు సీటు రాకుండా వాళ్ళు పైన మరి అధిష్టానం దగ్గర అక్కడ మ్యానిపులేట్ చేసి వాళ్ళని మోసం చేసి, ఒక పక్కన నన్ను మోసం చేశారు, ఇంకో పక్కన అధిష్టానాన్ని మోసం చేసి వాళ్ళు ఇక్కడ ఈ నియోజకవర్గంలో నాకు సీటు రాకుండా అడ్డుకున్నాను. నేను ఎందుకు నచ్చలేదంటే నేను ముందే చెప్పే కదా, నేను వాళ్ళ కాళ్ళు మొక్కను. ఎవరైనా కానీ ఇప్పుడు నేను ఎవరికి బాధ్యుడిని? ముందుగా నాకు ఓటేసి నన్ను గెలిపించిన ప్రజలకు బాధ్యత వహించాలి. అలాగే నాకు సీట్ ఇచ్చి నన్ను ఇక్కడికి పంపించిన జగన్మోహన్ రెడ్డి గారికి నేను బాధ్యత వహించాలి. నేను ఆయనకి సమాధానం చెప్పుకోవాలి, ప్రజలకు సమాధానం చెప్పుకోవాలి. అంతేగాని మధ్యలో ఉన్నటువంటి పెత్తందారులకు కాదు. సో మధ్యలో ఉన్న పెత్తందారులు ఏంటంటే వాళ్ళకి ప్రజలతో సంబంధం లేదు. వాళ్ళు ప్రజలు కాదు, వాళ్ళకి కావాల్సింది వాళ్ళ యొక్క స్వార్థపూరితమైనటువంటి ఆలోచన వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళతో పాటు నేను వాళ్ళ స్వార్థానికి నేను పనిచేయలేను కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇది ఉంది, మన జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ ఉంది. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలో వాళ్ళ మనిషి చైర్మన్ కావాలని వాళ్ళు కోరుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు పలానా వాళ్ళే కావాలని నేను వాళ్ళ పేరే పంపించాను. జగన్మోహన్ రెడ్డి గారు ఏది చెప్తే అది చేశాను. అంతేగాని లోకల్ వాళ్ళు వాళ్ళ కోరిక మేరకు పనిచేయాలంటే పార్టీ ప్రయోజనాలు చూసి పార్టీ ఏది ఆదేశిస్తే ఆ ఆదేశాన్ని నేను తూచా తప్పకుండా నేను పాటించాను. అయితే ఆ ఆలోచన లేదండి. నేను మోసపోయాను. పార్టీ నన్ను మోసం చేసింది. మరి పార్టీ నన్ను ఈ రోజున రోడ్డు మీద ఒక ఇదిగా అంటే రోడ్డు మీద నిలబడ్డాను. నన్ను నమ్ముకుని నాతో పాటు ఈ 5 సంవత్సరాలు నడిచినటువంటి వ్యక్తులు ఉన్నారు. పార్టీ సీనియర్ నాయకులు ఉన్నారు, కార్యకర్తలు ఉన్నారు. నా